ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునేటువంటిది. ఇందులో ఉండే స్వార్థపరుల కారణంగా అతిపెద్దదైనటువంటి సంక్షోభాలు వస్తుంటాయి. పాలకులు వాటిట్లో ఉన్నటువంటి ఇంటెన్షన్ని జాగ్రత్తగా ప్రతిదీ పరిశీలించలేరు. అలాంటి సందర్భంలో జరిగే అతిపెద్ద నష్టం ఒక సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడు నేను చెప్పే ఉదంతం. కొన్ని ఏంటంటే మనకి గ్రౌండ్ లెవెల్లో మనల్ని జెన్యూన్గా ఆలోచిస్తున్న వాళ్ళు అక్కడ ఆ అంశాలకు సంబంధించి జెన్యూన్గా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు తెలిసే సమాచారం అన్నమాట. ఇది నెల్లూరు జిల్లాలో చంద్రబాబు హయాంలో ఇఫ్కో ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థతో నెల్లూరు జిల్లాలో ఒక సెజ్ అనుకున్నారు. అయితే అది 2004 ముందు అనుకున్నారు. చంద్రబాబు ఓకే చెప్పారు. కాకపోతే భూసేకరణ పూర్తి కాకుండానే ఆయన దిగిపోయారు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇఫ్కో వాళ్ళు అడిగారు, ఇట్లా భూసేకరణ మమ్మల్ని డబ్బులు పెట్టి కొనుక్కోమన్నారని. మేమైతే కష్టం అవుతుంది, ఇఫ్కో అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, మీరు ఏమైనా భూసేకరించిస్తే మేము ఆ సెజ్ పెట్టి అక్కడికి దాదాపుగా బోల్డెన్ ఇండస్ట్రీస్ తేగలమని చెప్పారు. రాజశేఖర రెడ్డి వెంటనే ఇఫ్కో సెజ్కి ఓకే చేశారు. 2700 ఎకరాలు సమీకరించి ఇచ్చేశారు ఇఫ్కోకి. దానికి వాళ్ళు ఇఫ్కో వాళ్ళు ఏమన్నారు, ఇదేమన్నారు, మన దాన్ని ఏమంటారు, పవర్ని వేయమన్నారు. పవర్ని ఇది సబ్స్టేషన్ ఏమన్నారు. సబ్స్టేషన్ మామూలుగా అయితే కనుక ప్రైవేట్ కంపెనీలు వస్తే ఆ కంపెనీలు వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు, మేము ఎట్లా వేస్తామని చెప్పి అడిగింది అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అప్పుడు మళ్ళీ ఆ ఇఫ్కోకి సంబంధించిన వాళ్ళు లోకల్ అధికార యంత్రాంగానికి చెప్పారు, ఇక్కడ మీరు కనుక సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే కంపెనీలు వస్తే అప్పుడు మీకు ఫ్లోటింగ్ నడుస్తుంది కదా. అప్పుడు అధికారులు కూడా బాధ్యతాయుతంగా ఆలోచించి 30 కోట్ల రూపాయలు దానికి రిలీజ్ చేశారు. అంతా సబ్స్టేషన్ కూడా ఏర్పాటైపోయింది. సీన్ కట్ చేస్తే ఇది ఎప్పుడు జరిగిపోయింది, రాజశేఖర రెడ్డి బ్రతుకుండగా నడిచింది. ఈలోపు రాజశేఖర రెడ్డి చనిపోయారు 2009. ఆ తర్వాత నుంచి చంద్రబాబు ఇప్పుడు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, ఆ ఇఫ్కో సెజ్ అట్లాగే ఉండిపోయింది. ఒక్క ఇండస్ట్రీ రావట్లా. ఏంటో తెలుసా కారణం? ఒక విచిత్రమైనటువంటి కారణం. ఒక ఐదుగురు కోర్టులో వేసిన పిటిషను, మాకు తగిన పరిహారం ఇవ్వలేదు, అప్పటిదాకా ఇఫ్కో సెజ్లో ఏమీ జరగడానికి వీల్లేదని. ఐదుగురు వేసిన పిటిషన్. ఒక కోర్టులో పిటిషన్ వేసే దాని మీదన వాళ్ళకి పరిహారం సంబంధించి ఏదో ఒకటి తేల్చిపడేస్తే పని అయిపోతుంది. కానీ ఈ 5 లిటిగేషన్. విచిత్రం ఏంటంటే ఈ 5 తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటారు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సభ్యత్వం తీసుకుంటారు. కానీ వీళ్ళు అది అడ్డుపొల్లు వేసి ఆపుతారు. ఏంటంటే భారీ పరిహారం ఆశిస్తున్నారు వాళ్ళు. 1 కోటి రూపాయలు ఒక్కొక్కరికి కావాలన్నటువంటి. కోర్టులో ఎప్పటికప్పుడు స్టే ఎక్స్టెన్షన్ తీసుకొస్తూ ఉంటారు. ఇవాల్టి వరకు అక్కడ పూర్తి కాల. దాని ఇంపాక్ట్ ఈ ఇఫ్కో వాళ్ళు ఇక్కడ కట్టాలనుకున్నటువంటి సెజ్ని కర్ణాటక తీసుకెళ్ళిపోయారు. అక్కడ బోల్డెన్ ఇండస్ట్రీస్ వచ్చేసినాయి. కర్ణాటక గవర్నమెంట్ చకచకా చేసి పడేసి ఇప్పటికి కూడా 50 కంపెనీలు రావడానికి సిద్ధం. కానీ ఇది తేలకపోవడం వల్ల, అది స్టేలో ఉండటం వల్ల పూర్తి కావట్లేదు. ఇది కింద స్థాయిలోనే వస్తే అక్కడికి 50 కంపెనీలు వస్తే కనీసం ఒక 2-3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, బోల్డ్ అంత ఉపాధి అవకాశాలు వస్తాయి. బట్ ఈ చిన్న సమస్య జగన్ దృష్టికి తీసుకెళ్లేవాడు ఎవరు, లోకల్ స్థాయిలో పరిష్కరించేవాడెవడు? లోకల్ ఎమ్మెల్యేలకు మాకేం సంబంధం, స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది, లేకపోతే ఏపీఐఎస్ చూసుకుంటుంది, పరిశ్రమల శాఖ చూసుకుంటుంది. పరిశ్రమల మంత్రి ఏదో చిన్న సమస్య అంటే అదేదో పరిష్కరించండి అంటారు, అట్లా వెళ్ళిపోతుంటుంది. మన చేతికి డబ్బులు వస్తాయంటే వెంటనే వేగంగా పరిష్కరించే వాళ్ళు ఉన్నారు. కానీ జనానికి డబ్బులు వస్తే, ప్రభుత్వం డబ్బులు వస్తే ఉపాధి వస్తుందంటే ఎవడు పట్టించుకుంటాడు? బాబు టైంలోనూ అవలా, అప్పుడు సోమిరెడ్డి లాంటి వాళ్ళే ఉన్నారు కదా. అలాగే జగన్ టైంలోనూ అనిల్ యాదవ్ ఉన్నాడు, కాకాని లాంటి వాళ్ళు. ఏంటంటే ఇట్లాగే ఉంటాయి రాజకీయాలు, స్వార్థాలు అన్నటువంటిది. బట్ దీనికి పరిష్కారం ఉందా? $1 మిలియన్ ప్రశ్న.